సినీ నటుడు జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లే ముందు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీట్పై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక అధికారిక ప్రకటన ఆలస్యమని సమాచారం. ఏపీలో 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. 3 స్థానాల్లో ఒకటి టీడీపీకి ఖరారైనట్టు తెలుస్తుంది. మిగతా 2 సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది. ఇక 3వ స్థానం కోసం టీడీపీ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ నుంచి బీదం మస్తానరావు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సానా సతీష్, గల్లా జయదేవ్, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేసులో ఉన్నారు. ఖాళీ అయిన 3 స్థానాల్లో రెండింటికి 4 ఏళ్ల చొప్పున పదవీ కాలం ఉంది. ఒకదానికి మాత్రం 2 ఏళ్ల టర్మ్ మాత్రమే ఉంది. 4 ఏళ్ల పదవీ కాలం ఉన్న సీట్ల కోసమే కూటమి నేతలు ఆసక్తి చూపుతున్నారు. 4 ఏళ్ల టర్మ్ ఉన్న సీట్లలో ఒకటి టీడీపీకి ఖరారైందట. తాజాగా రాజ్యసభకు రాజీనామా చేసిన బీదం మస్తాన్ రావే మరలా సీట్ను దక్కించుకోబోతున్నారట. 2వ సీటు జనసేనకు వచ్చేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. నాగబాబుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. అనకాపల్లి వదులుకోవడంతో బీజేపీ రాజ్యసభ హామీ ఇచ్చింది. మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారు.